హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బికి సంబంధించి 6,550 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి గుజరాత్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ జీఎస్ఎస్ఎస్బికి సంబంధించి గుజరాత్ సబార్డినేట్ సర్వీసెస్ వాళ్ళు అయితే క్లాస్ 3 గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి వేకెన్సీస్ అయితే 6,550 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, జాబ్ లొకేషన్ వచ్చేసి గుజరాత్లోనే ఉంటుంది. నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4th స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 5th రోజు అంటే స్టార్టింగ్ డేట్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ojas.gujarat.gov.in అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. వాళ్ళ అడ్రస్ వచ్చేసి బ్లాక్ నెంబర్ 2 ఫస్ట్ ఫ్లోర్ కర్మయోగి భవన్ సెక్టార్ 10A గాంధీనగర్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, పిన్ కోడ్ వచ్చేసి 382010 నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే పోస్ట్ వైజ్గా సోషల్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 125 వేకెన్సీస్ కేటాయించారు. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టర్ డెవలపింగ్ క్యాస్ట్ వెల్ఫేర్ గాంధీనగర్కి సంబంధించి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి 3, డైరెక్ట్ ఫిషరీస్ ఆఫీస్కి సంబంధించి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. రెవెన్యూ క్లర్క్, కలెక్టర్ ఆఫీస్ క్లర్క్కి సంబంధించి 1600 వేకెన్సీస్ కేటాయించారు. ఫ్రెండ్స్, కలెక్టర్ ఆఫీసెస్లో సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. హెడ్ క్లర్క్కి 134, వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ క్లర్క్ వచ్చేసి 503 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, వీటికి కూడా హెడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇవైతే గ్రూప్ ఏకి సంబంధించి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇది గ్రూప్ ఏకి సంబంధించి 2,690 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, గ్రూప్ బికి సంబంధించి చూసినట్టయితే జూనియర్ క్లర్క్కి చూసినట్టయితే 3,860 వేకెన్సీస్ వచ్చేసి డిపార్ట్మెంట్స్ అంటే ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఇవైతే గ్రూప్ బికి సంబంధించి మొత్తం 3,860 వేకెన్సీస్ కేటాయించారు. గ్రూప్ ఏకి 2,690, గ్రూప్ బికి 3,860 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా అంటే అందులో భాగమే అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి హెడ్ క్లర్క్, సీనియర్ క్లర్క్ ఎట్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికైతే బ్యాచిలర్ డిగ్రీ అయితే పొంది ఉండాలి, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, గ్రూప్ బి పోస్ట్కి చూసినట్టయితే హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 12th పాస్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయితే పాస్ అవ్వవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ చూసినట్టయితే గ్రూప్ ఏ పోస్ట్‌కి సంబంధించి పే లెవెల్ మ్యాట్రిక్స్ 5 ప్రకారం 44,900 నుండి 1,42,400 వరకు ఉంటుంది. గ్రూప్ బి పోస్ట్‌లకు సంబంధించి చూస్తే ఫస్ట్ 5 ఇయర్స్ దాకా అయితే ఫిక్స్డ్ ఉంటుంది. 19,950 వరకు ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ పే స్కేల్ అయితే మీకు అయితే గ్రూప్ బి వాళ్ళకు అమలు చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ పైన ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు అండ్ ఉమెన్ వాళ్ళకు అయితే గుజరాత్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది కదా, అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి ₹500 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు అండ్ అదర్ ఆల్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకు అయితే ₹400 అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైపు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైపు. ఫ్రెండ్స్, మీరైతే చేతితో రాయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆ రెండిటిని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ojas.gujarat.gov.inలోనే చేసుకోవాల్సి ఉంటుంది. అందులో రిజిస్టర్ అవ్వి అందులో అడిగిన డాక్యుమెంట్స్‌ని అయితే సబ్మిట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ చేసి డెడ్‌లైన్ లోపుగానే మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు అప్లికేషన్‌ని. అది మీరు అయితే ఒక యాక్టివ్ సిమ్ నంబర్ అయితే అందులో ఇవ్వవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటామని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఫిబ్రవరి 5థ్ స్టార్ట్ అయింది. ఎక్స్టెండెడ్ డేట్ వచ్చేసి మార్చ్ 2 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. డెడ్‌లైన్ వచ్చేసి ఫీ పేమెంట్ వరకు మార్చ్ 5th వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి అయితే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బికి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే కింద ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుండి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. కేవలం డిగ్రీ అర్హతతో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.